మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయకాల శుభములు తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు ఎగలబెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపవాదిని ఎదిరించాలి అంటే మొదటగా మనం దేవునికి లోబడాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తామో అప్పుడు అపవాది మన ఇద్దరి నుంచి పారిపోతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది అంటే ఎవరు అంటే సాతానుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనలో నుండి సాతాను పారిపోవాలంటే మొదటగా మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు అపవాది మన నుంచి వెళ్ళిపోతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ ఎదురు నుంచి వాడు పారిపోవును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపవాది మనల నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడంటే, సాతానుడు మనల నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడంటే దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనల్ని మనము కట్టుకున్నప్పుడు, వాక్యానుసారంగా అనుదినము మన జీవితంలో వాక్యం ఉండే విధంగా మనం జీవించినప్పుడు తిరిగి అపవాది ఎప్పుడు కూడా మనలో ప్రవేశించడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు అపవాది నీ ఇద్దరి నుంచి పారిపోతాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. సాతానుడు ఒకసారి మన నుంచి పారిపోయిన తర్వాత వాని పని ఏంటంటే ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎప్పుడు తిరిగి నీ హృదయంలోకి రావాలని తిరిగి వాడు అటు ఇటు తిరుగుతుంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి లోబడినప్పుడు అనుదినము మన శరీరాన్ని మనం ఆహారంతో ఎలా అయితే మనము ప్రతి దినము ఆహారం తింటూ మన శరీరాన్ని ఇలాగే పోషిస్తున్నామో మన హృదయాన్ని కూడా ప్రతి దినము ప్రతి క్షణము దేవుని వాక్యము ద్వారా మన హృదయాన్ని కూడా పోషించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త చూసినట్టయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుంచి 45 వచ్చిన హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించబోతా ఉన్నాము. హృదయం గురించి హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. మొదటగా దేవుని వాక్యం సెలవిచ్చింది, అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడినప్పుడు అపవాది మీ ఇద్దరి నుంచి పారిపోతాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అపవాది మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాని యొక్క పని ఎలా ఉంటుందో హృదయకాలం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకసారి మన హృదయం నుంచి వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడు అటు ఇటు తిరుగులాడుతూ మరి తిరిగి ఆ హృదయానికి రావడానికి ప్రయత్నం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మత్తయి సువార్త మనం చూసినట్టయితే 12వ అధ్యాయం 43 వచనము, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోటు తిరుగుచుండెను. అపవాది ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడు ఎవరిలో ప్రవేశించాలి, ఎప్పుడు ఎవరి జీవితాలు దేవునికి దూరంగా, కుటుంబానికి దూరంగా, అనేకులకు దూరంగా చేయడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం చూసినట్టయితే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్టయితే 7వ వచనంలో కూడా మరి దేవాది దేవుడు ఆ సమయంలో అపవాదిని చూస్తున్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 7వ వచనంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివని వానిని అడగగా అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులార్చు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది అనేది అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. అపవాది అనగానే సాతాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపవాది యొక్క పని ఏంటంటే ఎవరి హృదయంలో ప్రవేశించాలి, ఎవరి కుటుంబంలో ఆ ఒక చిచ్చు పెట్టడానికి, ఎవరి కుటుంబంలో కొట్లాటలు తేయడానికి, ఎవరి కుటుంబంలో దేవునికి దూరం చేయాలనేది అపవాది యొక్క పని. అపవాదికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది పని ఏంటంటే అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. మరి ఇక్కడ మనం వాక్య భాగంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మరి దేవుడు అపవాదితో మాట్లాడుతున్నప్పుడు చూసినప్పుడు అపవాది చెప్తున్న సమాధానం ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చి తిను అని వాడిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులార్చు అందులో సంచరించుతూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన హృదయంలో నుంచి అపవాదిని మనం ఎదిరించి మరి దేవునికి లోబడినప్పుడు తిరిగి అపవాది యొక్క పని ఎలా ఉంటుందంటే అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. హృదయకాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతిరోజు మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. ఇదే ఒక మాటలు చూసినట్టయితే లూకాసు వార్త 11వ అధ్యాయంలో చూసినట్టయితే 24వ వచనంలో చూసినట్టయితే
అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరిలిని చోటుట తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళుదామనుకొని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ ఒక్క హృదయాన్ని వదిలేలి అపవాది వెళ్ళిపోయిందో అది అటు ఇటు తిరిగి నీరు లేని చోటు తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందుక నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళుదామనుకొని. అపవాది అంటే తిరిగి ఏ ఒక్క మనిషిని వదిలి వెళ్ళిపోయిందో, ఏ మనిషి అయితే దేవునికి లోబడి దేవునిలో జీవించి మరి దేవునికి లోబడినప్పుడు అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది ఆ ఒక హృదయం నుంచి వదిలిపోయిన తర్వాత తిరిగి అది నీరులుంచేటట్టు అటు ఇటు తిరుగుచూ అది అనుకుంటుందంట, విశ్రాంతి దొరకనందుకు నేను విడిచి వచ్చిన ఇంటికి తిరిగి వెళుదాం అనుకొని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే అది గర్దించి సింహం వలె వస్తుందనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి మనం లోబడినప్పుడు ఎప్పుడు కూడా అపవాదికి తిరిగి మనం హృదయాల్లో చోటు ఇవ్వకూడదు. మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గద్దించి సింహం వలె ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుచున్నాడు. అపవాది ఎప్పుడు కూడా ఎవరిని మింగుదామని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన హృదయాలను దేవుని వైపు ఉంచుకొని ప్రతి హృదయ కాలము మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. ఒకవేళ మన తలంపులు కానీ మన ఆలోచనలు కానీ ఒకవేళ ఎలా ఉన్నాయి, ఒకవేళ అపవాది ఎలానంటే మొదటగా హృదయంలోకి ప్రవేశించి ఆ తర్వాత అపవిత్ర ఆత్మలను అనేక ఆత్మలను తెచ్చుకొని నీ హృదయంలో జీవిస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతిరోజు మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే అపవాది ఎలా ఉన్నాడంటే గర్దించు సింహం వల్ల ఎవరిని మింగుదామని అటు ఇటు తిరుగులాడుచున్నాడు. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన హృదయాలు ఎలా ఉన్నాయి? మనం దేవునిని యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని మన పాపాలన్నీ కూడా క్షమించబడిన తర్వాత మన హృదయము తిరిగి అపవాదికి చోటిస్తున్నామా, లేదా ప్రతిదినము వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకుంటూ అనేకులను బలపరిచే బిడ్డలుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మన హృదయాన్ని శుభ్రము చేసుకొని దాన్ని శుభ్రము చేసుకున్న తర్వాత నీ హృదయంలో యేసు ప్రభుకు చోటు ఇయ్యనప్పుడు వెంటనే సాతానుడు తిరిగి అందులో ప్రవేశిస్తాడు. జాగ్రత్త సుమే. హృదయ కాలము ఎలా ప్రవేశిస్తాడంటే సాతానుడు నా హృదయంలో అని ప్రశ్నించవచ్చు. ఒక ప్రశ్న మీలో కూడా రావచ్చు. సాతానుడు ఎలా ప్రవేశిస్తాడంటే నీ తలంపులలో, నీ ఆలోచనలో, మీ కుటుంబంలో అనేక సమస్యలు తీసుకొస్తాడు. దేవుని వాక్యానికి మిమ్మల్ని దూరం చేస్తాడు. మందిరానికి వెళ్ళకుండా మిమ్మల్ని అక్కడనే ఆపేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇవాళ ఎందుకు వెళ్దాము, మరలో వచ్చే వారం వెళ్దాము, కొన్ని దినాలైన తర్వాత మందిరంకి వెళ్దామని అలాగే ఆలోచనలో కూడా మార్పులు తీసుకొస్తూ ఉంటాడు. సాతాను ఒక క్రియలు ఎప్పుడు మనలో ప్రవేశించబడతాయంటే మన హృదయంలో యేసు ప్రభుకు చోటు ఇయ్యనప్పుడు, మన హృదయాలను మనం మొదటగా అపవాదిని ఎదిరించడానికి దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మొదటగా జీవించినప్పుడు అప్పుడు అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది అప్పటి నుంచి మన నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాడు అటు ఇటు తిరుగుతూ నీరు లేని చోట తిరిగి అతడు అనుకుంటాడంట, నేను ఏ ఇల్లు అయితే వదిలేసి వెళ్ళానో తిరిగి అదే ఇంటికి వెళ్తాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతిదినము మన ఆత్మీయ జీవితంలో ప్రార్థన, వాక్యము ఇవన్నీ కూడా మన జీవితంలో ఉన్నట్టయితే తిరిగి అపవాది అక్కడికి రావడానికి భయపడతాడు. ఎక్కడైతే యేసు ప్రభుకు చోటు ఉంటుందో, ఎక్కడైతే నీ హృదయంలో యేసయ్యకుని చోటు ఇచ్చినప్పుడు అపవాది ఒక సరిహద్దులో కూడా రాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే తిరిగి నువ్వు యేసు ప్రభుని నీ హృదయంలో ఆ చోటు ఇయ్యనప్పుడు తిరిగి లోకానుసరంగా నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు వాని యొక్క పని ఏంటంటే తిరిగి అటు ఇటు తిరుగులార్చు. ఏ యొక్క ఇల్లును నేను వదిలేశానో, ఏ యొక్క హృదయాన్ని నేను వదిలేశానో తిరిగి వెళ్ళి దాన్ని చూడాలని తిరిగి అక్కడికి వస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యము మనకు అదే బోధిస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 44వ వచనం చూసినట్టయితే, విశ్రాంతి దొరకనందుక నేను వదిలిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇంటిలో ఎవరు లేక అది ఊడ్చి అమర్చించుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురముండెను.
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిరిగి ఆ ఒక సాతానుడు అటు ఇటులు తిరుగులార్చు నీరులోని చోటు తిరుగుతూ అది అనుకుంటుందంట, తిరిగి నేనైతే ఇల్లు వదిలేసి వచ్చాను, అంటే హృదయాన్ని వదిలేసి వచ్చాను, ఆ హృదయాన్ని దగ్గరికి తిరిగి వెళ్తానని వచ్చినప్పుడు ఆ హృదయం అంతా కూడా శుభ్రము చేయబడి ఉన్నది, అంతా కూడా శుభ్రము చేసిబడి ఉన్నది. కానీ అందులో ఎవరు లేరు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఆ హృదయంలో యేసయ్యకు చోటు లేదు. అప్పుడు అపవాది అనుకుంటా ఇక్కడికి వచ్చి అబ్బా అంతా శుభ్రం చేస్తుంది, అంతా ఊడ్చి ఉన్నది, అంత క్లీన్గా ఉన్నదే, ఇప్పుడు పోయి 7 చెడ్డ దయ్యాలని తీసుకొని వచ్చి అక్కడ కాపురముంటాయి అంటే, ఎక్కడ కాపురముంటాయి? మీ హృదయములో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపవాదిని ఎదిరించాలంటే మనం మొదటగా దేవునికి లోబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్టయితే మరొకసారి చూసినట్టయితే, కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు మీ ఎద్దు నుంచి వాడు పారిపోతాడు. అపవాది మన ఎద్దు నుంచి పారిపోయిన తర్వాత మన జీవితంలో మనం యేసయ్యకు చోటు ఇవ్వాలి. నీ హృదయం అనేది శుభ్రము చేసుకొని, నీ ఉదయం అంతా కూడా క్లీన్ చేసుకొని అది ఎంప్టీగా పెట్టడం వల్ల సాతానుడు తిరిగి వచ్చి 7 చెడ్డ దయ్యాలను తెచ్చి మున్పటి కంటే ఇప్పుడు భయంకరమైన స్థితి కలుగుతుంది. అంటే నీ హృదయం అన్నది నువ్వు శుభ్రము చేసుకున్నావు, కానీ యేసయ్య కళ్ళను చోటు ఇవ్వలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసయ్య నువ్వు చోటిచ్చినట్టయితే సాతాను అక్కడికి ఆ చుట్టుపక్కలకు కూడా రాడు. వాడు ఎందుకు వచ్చాడు తిరిగి అంటే, ఆ హృదయం అంతా కూడా శుభ్రము చేసింది, ఆ హృదయంలో ఎవరు లేరు, అంత శుభ్రం చేసి క్లీన్గా ఉంది. అప్పుడు అది అనుకున్నదంట, ఇకపై నేను 7 చెడ్డ దయ్యాలను తెచ్చి ఇక్కడనే కాపురముంటాను. అంటే ఒక మనిషి ఆ జీవితంలో యేసయ్యకు ఆ హృదయంలో చోటు ఇవ్వనప్పుడు, మొదటగా నువ్వు దేవునికి లోబడ్డావు, దేవుని వాక్యానుసారంగా నువ్వు దేవునికి లోబడినప్పుడు అపవాదినప్పుడు ఎదిరించావు. అపవాది అప్పుడు నీ గృహంలో నుంచి, నీ ఇంటి నుంచి పారిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి అపవాది అటు ఇటు తిరుగుతూ, నీరు లేని చోటు తిరుగుతూ, అపవాది అనుకున్నదంటే తిరిగి నేను ఏ ఇంటిని వదిలేస్తానో, ఏ హృదయాన్ని వదిలేస్తానో ఆ హృదయాన్ని చూద్దామని వచ్చినప్పుడు ఆ హృదయంలో యేసయ్యకు చోటు లేదు. అది శుభ్రం చేస్తుంది, క్లీన్ చేస్తుంది, అందులో ఎవరు లేరు. అప్పుడు అది అనుకుందంట, 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి అక్కడ కాపురం ఉండను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటి స్థితి కంటే రెండో స్థితి భయంకరంగా ఉంటుంది. యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వాలి. నీ హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఉన్నప్పుడే మనల్ని మనము సరైన మార్గంలో, మంచి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మన హృదయాన్ని శుభ్రము చేసుకొని ఆ హృదయంలో యేసు ప్రభువుకు చోటు ఇయ్యనప్పుడు 7 చెడ్డ దయ్యాలని తీసుకొని వచ్చి నీ హృదయంలో కాపురం ఉంటాయనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అది తిరిగి వెళ్ళి తనకంటే 7 దయ్యాలను వెంటబెట్టుకొని వచ్చి అవి దానిలో ప్రవేశించి అక్కడ కాపురం ఉండెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము మీ హృదయాలు ఎలా ఉన్నాయో పరిశోధించుకోనండి. మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో, 3 పూటలు భోజనం తిని మన శరీరానికి ఎలా అయితే మనం కాపాడుకుంటున్నామో, మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి దినము మన హృదయానికి ఆహారం కావాలి. అది జీవ ఆహారము, దేవుని వాక్యం అనే ఆహారం కావాలి, ప్రార్థన అనే ఆయుధం కావాలి. ప్రతిరోజు ఉదయకాలమును ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చదువుకున్నప్పుడు సాతానుడు తిరిగి నీలో ప్రవేశించలేడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకంటే ఆ హృదయంలో యేసయ్యకు చోటు ఉంటే ఆ దరిదాపులకు కూడా వాడు రాలేడు. ఎప్పుడు అతడు తిరిగి సాతానుడు రాగలుగుతాడంటే, హృదయం శుభ్రము చేసి, హృదయం అంతా కూడా శుభ్రం చేసి మంచిగా క్లీన్ చేసి పెట్టి అందులో ఎంప్టీగా ఉంచినప్పుడు, అంటే ఆ హృదయంలో యేసయ్యకు నువ్వు స్థానం ఇయ్యనప్పుడు తిరిగి వాడు అందులోకి ప్రవేశిస్తాడు. అందులో ప్రవేశించి మరీ 7 చెడ్డ దయ్యాలను తెచ్చి కాపురం ఉంటాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి.
5వ వచనం చూస్తున్నట్టయితే, అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదాయను. వాక్యం తెలియజేస్తా ఉంది, మనుషుని యొక్క కడపటి స్థితి కంటే, మొదటి స్థితి కంటే మరి కడపటి స్థితి చెడ్డదైన మాట జ్ఞాపకం చేయబడుతోంది. అంటే మొదట నీ జీవితం ఎలా ఉందో, నువ్వు అప్పుడప్పుడు దేవునికి స్థానం ఇస్తున్న సమయంలో నిన్ను నువ్వు భద్రపరుచుకుంటూ, కొన్ని రోజులు దేవునికి లోబడుతూ, కొన్ని రోజులు దేవుని వాక్యానికి లోబడకుండా నువ్వు జీవించినట్టయితే, ఒకానొక సందర్భంలో అది 7 చెడ్డ దయ్యాలను తెచ్చుకుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైన మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే దుష్టతరం వారికి సంభవించెను, దుష్టతరము వారికి సంభవించెను. మొదట నువ్వు దేవునికి లోబడ్డావు, అపవాదిని ఎదిరించావు, అపవాదిని ఎదిరించి పారిపోయినాడు, సాతానుడిని ఎదిరించి పారిపోయిన తర్వాత నీ హృదయం అన్నది ఎంటీగా పెట్టడము, ఖాళీగా పెట్టినవు, యేసయ్యకు చోటు ఇవ్వలేదు. నువ్వు యేసయ్యకు చోటు ఇస్తేనే, నీ హృదయంలో యేసయ్యకు స్థానం కలిగించినప్పుడే సాతానుడు తిరిగి నీ ఎద్దకు రాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, ఒకవేళ నీ హృదయాన్ని శుభ్రము చేసుకొని అందులో యేసయ్యకు చోటు ఇయ్యనప్పుడు తిరిగి 7 చెడ్డ దయ్యాలను తెచ్చుకొని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదాయననే మాట జ్ఞాపకము చేస్తుంది. దుష్కార్యములు, అలాగే దుష్కార్యము వారికి దుష్టతరము వారికి సంభవించెను అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము దేవుని వాక్య మీద మనం ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే పేతురు రాసిన రెండో పత్రిక 20వ వచనం నుంచి చూసినట్టయితే 22వ వచనం వరకు చూసినట్టయితే, దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21, 22 వచనంలో చూసినట్టయితే, మరి ముందటి స్థితి కంటే రెండో స్థితి భయంకరమైనది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి ఆ సమయంలో దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి ఇతియోగును. ఇందులో మీరు ఇందువల్లనే మీరు పిలువబడిరి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకోవాలని మీకు ముందరగా ఉంచిపోయిననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటి నుంచి ఏ కపటమైనా కనబడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ లోకంలో మనల్ని ఎలా జీవించాలనో దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే మరి పేతురు రాసిన 2వ పత్రిక మరి 20వ వచనం చూసినట్టయితే, వారు ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోకములో తప్పించుకొని తర్వాత మరలా వాటికి చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపడి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైను. మొదటి స్థితి కంటే కడపటి స్థితి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నీ హృదయాన్ని పరిశోధించుకో. హృదయ కలవు దేవుని వాక్యం తెలియజేస్తా ఉండేది. ఒకవేళ నీ హృదయంలో యేసు ప్రభు ఉంటే, యేసు ప్రభుకు స్థానము కలిగిస్తే సాతాను ఆ చుట్టుపక్కల కూడా రాడు. నీ హృదయాన్ని శుభ్రము చేసుకొని అందులో యేసయ్యకు చోటు ఇయ్యనప్పుడు తిరిగి 7 చెడ్డ దయ్యాలను తీసుకొని నీ హృదయంలో సాతానుడు ప్రవేశిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హృదయ కలవు మనం చూసినట్టయితే ద రిటర్న్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్ తిరిగి సాతానుడు నీ హృదయంలో ప్రవేశించి 7 చెడ్డ దయ్యాలను తీసుకొచ్చి అందులో కాపురం ఉంటాడు. అట్టి దినము రాకముందే, ఆ సమయం రాకూడదని ఒకవేళ నీకు ఆశ ఉంటే హృదయ కాలము నీ హృదయాన్ని పరిశోధించుకో. ప్రతిరోజు ప్రతి క్షణము నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా లేడా ఒక్కసారి నువ్వు పరిశోధించుకో. నువ్వు ఒకవేళ నీ చెడు తలంపులు, చెడు క్రియలు, పాపక్రియలు నువ్వు చేస్తున్నట్టయితే యేసయ్య నీలో లేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నట్టయితే శరీర ఆశల కొరకు, అలాగే మనం చూసినట్టయితే శరీర ఆశలు, మరి నేత్రాశలు జీవనమ్మంలో దేవుని వల్ల కలిగినది కాదు. ఇవన్నీ తలంపులు కలిగి హృదయ కాలంలో మరి నీ తలంపులు, నీ ఆలోచనలు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నట్టయితే నీ హృదయంలో సాతానుడు ప్రవేశించి మరి 7 చెడ్డ దయ్యాలతో నీ హృదయంలో ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయంలో ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్టయితే హృదయ కాలం మోకాలుండి ప్రార్థన చేయి. యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలను క్షమించు, యేసయ్య నా ప్రతి పాపంని నీ రక్తంలో నన్ను కడిగివేయి అని నువ్వు ప్రార్థన చేసి నట్టయితే యేసయ్య తిరిగి నీ పాపాలన్నింటినీ కూడా క్షమిస్తాడు. ఇక మీదటి ఎన్నడూ కూడా నేను సాతానికి చోటు ఇయ్యనయ్యా, ఇక మీదటి నీ బిడ్డగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నేను జీవించాలనుకుంటున్నాను అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇచ్చినప్పుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను కూర్చోబెట్టినప్పుడు, నీ హృదయంలో ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు సిలువ మీద యేసయ్యను వేలాడదీస్తున్నావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయంలో ఆ సింహాసనం మీద యేసయ్యకు స్థానం ఇచ్చినప్పుడు, యేసయ్య నీలో కూర్చున్నప్పుడు సాతానుడు నీ దరిదాపులో కూడా రాడు. ఎప్పుడైతే సింహాసనం మీద నువ్వు కూర్చొని యేసయ్యను సిలువ వెక్కిస్తున్నట్టయితే సాతాను క్రియలు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు నీ హృదయంలో ప్రవేశిస్తాయి. అలా రాకూడదు అనుకుంటే హృదయ కలవని సింహాసనం మీద, నీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టావు. యేసయ్య అక్కడ కూర్చుంటే సాతానుడు ఆ చుట్టుపక్కల కూడా రాడు, నీ కుటుంబాన్ని కూడా ముట్టుకోలేడు. ఎందుకంటే దేవునికి నువ్వు లోబడి దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నీకు కాపుదల ఉంచాడు. అందుకంటాడు కదా 91వ దావీదు కీర్తనలో అంటాడు, మరి దేవుని వాక్యం అంటుంది, నీ యొక్క గృహానికి కూడా దేవుడు కాపుదల ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఏ అపాయము నీ గుడారముకు రాదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఎప్పుడు అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా మహోన్నతుని చాటును నివసించినప్పుడు, మరి నీ యొక్క హృదయాన్ని కూడా నువ్వు కట్టుకున్నప్పుడు, అపవాదిని ఎదిరించినప్పుడు దేవుడు నీ గృహాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఇటుపక్క 1000 మంది పడిన, అటుపక్క 10,000 మంది పడినా నీకు అపాయం ఏమీ రాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. హృదయాలని కట్టుకుందాము, అపవాదికి చోటు ఇవ్వకండి. సాతాను తిరిగి నీలో ప్రవేశించకుండా యేసయ్యకు నువ్వు చోటిచ్చినట్టయితే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. ఇటు మాటలను కాలం దేవుడు మీ హృదయాలలో దేవుడు దీవించి మీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టండి. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములైనా మా జీవితంలో మరొక హృదయ కాలం నీ కృప చేత అనుగ్రహించి మళ్ళీ సజీవులకి పెట్టిన దేవా నీకు వందనములు, స్తోత్రములైనా ప్రభా. తండ్రి నీ వాక్యానుసారంగా మరి తండ్రి ప్రభా దేవునికి లోబడి అపవాదిని ఎదురించండి, అప్పుడు మీ ఎదురు నుంచి పారిపోతాడని నైనా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి అనుదినము నీ వాక్యానుసారంగా మనలను మేము కట్టుకుంటూ మా హృదయాలలో నీకు చోటిచ్చినట్టయితే అపవాది నైనా ప్రభా అక్కడికి రాడని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములైనా ప్రభా. తండ్రి అలాగే మా సేవకులను, మా సేవకురాలను కాపాడండి, వారి పరిచర్యని కాపాడండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నాయన ప్రభా. ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నేను అనేక నూతన ఆత్మలను నడిపించండి యేసయ్య. అదే రీతి యేసయ్య మరి నైనా ఈరోజు ఆదివారము ఆరాధన నైనా 2వ తారీఖు, మరి 2వ తారీఖు కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగుతుండగా నైనా కూడికంతటిని కూడా మీరే మీ దయగల స్థల కింద దీవించండి, ఆశీర్వదించండి. నేను హృదయ కాలం ప్రయాణం వెళ్తుండా మా ప్రయాణం అంతా కూడా తోడుగా నీడగా ఉండి నైనా 3 రోజులు నీ పరిచర్యలో మనల్ని పనిముట్టులుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి అనారోగ్యంతో బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు, అలాగే శరీర వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలకు నైనా వారి శరీర వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలకు నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా నైనా వారికి విడుదల దయచేయండి. నైనా ఈ రోజంతా కూడా కాపాడండి నైనా ప్రభా. నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయమని ఈ రోజు ఎంతట్లో కూడా నైనా ప్రభా నీ బిడ్డలు వాక్యము, నీ బిడ్డలు హృదయాన్ని పరిశోధించుకొని హృదయంలో నీకు చోటు ఇవ్వడానికి నీ కృప ద్వారా సాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.